హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు మా రూమ్ని క్లీన్ చేస్తూ అండ్ నా శారీస్ అండ్ జ్యువెలరీ ఇలాగ మొత్తం సెట్ చేస్తూ రూమ్ మొత్తం నీట్గా చేసేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఎలా చేశానో ఏంటో మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ చూసేద్దాం మొత్తం ఎలా ఉంది ఏంటి అని. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సోనీ. సో అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే కొంచెం మా రూమ్ మొత్తం సెట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ అంత గందరగోళంగా గజిబిజిగా ఉంది. సో దాని మొత్తాన్ని సెట్ చేసి క్లీన్గా ఉంచేద్దాం అనుకుంటున్నాను. సో ఆ రూమ్ మీన్స్ నా శారీస్, డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ, అంటే గోల్డ్ కాదండి, రోల్డ్ గోల్డే. సో అండ్ నా రూమ్ మొత్తం అలా మంచిగా అద్దంలో జిల్ అనేలాగా పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో అది మీతో షేర్ చేసుకుంటూ పెడితే ఇంకా ఆసమ్గా ఉంటుంది అండ్ నాకు కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ మీకు కూడా సరదాగా ఒక లోక్ చేంజ్ చేసినట్టు ఉంటుంది. సో అలాగని ట్రై చేస్తున్నాం అనమాట. ఈ రూమ్లో ఇవాళ ఈ రూమ్ వరకు మన వర్క్. సో ఫాస్ట్గా చక్క చేసుకుంటూ ఎలా ఉంది ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ మా రూమ్ అయితే చూపిస్తాను ఎంత అందంగా ఉందో. దీన్ని నేను ఎప్పుడు ఎలా ఎక్కడెక్కడ పెట్టేసి సర్దేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీకు మా రూమ్ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూపించేస్తాను అనమాట. సో వెళ్దామా? సో ఇదే అనమాట రూమ్, చూసేయండి. సో ఇది మా చిటితల్లి టెడ్డీ బేర్ అనమాట, మా పాపది. అండ్ ఇది వచ్చేసి మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు తీసుకొని వచ్చారు పెయింటింగ్. అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది, చాలా బాగుంది కదా. అండ్ ఇది నేను చార్మినార్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా ఇవి అమ్ముతున్నారు, వెదురువి. సో బాగున్నాయి కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట, జస్ట్ 100 రూపీస్. అండ్ అది వచ్చేసి మేము ఫిషింగ్ అక్వేరియం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ గేమ్ ఆడతాం కదా, గన్ షూట్ ఇలా. సో నేను అది అక్కడ నాకు విన్ అయ్యాను, అది వచ్చిందనమాట. అండ్ ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసాం, మొత్తం చిక్కులు అయిపోయాయి. ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను చూడండి. సో బాగుంది కదా, జాలీలాగా. సో ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాం అనమాట. సో ఇది చూడండి, అది ర్యాక్, చాప దాని మీద. ఇప్పుడు ఇవన్నీ మా బెడ్, ఇవన్నీ నా శారీస్ అండ్ ఈ పిల్లోస్ ఇవన్నీ సపరేట్గా ఇక్కడే పెట్టేశాను. ఇప్పుడు పెద్ద టాస్క్ నాకు మొత్తం సెట్ చేయడం, నాట్ సో ఈజీ. మినిమం 3 hours వరకు పట్టచ్చు. సో అందులోనూ ఇది మొత్తం చూపిస్తూ చేయాలి కాబట్టి బోల్డ్ అంత టైం పడుతుంది. సో ఎలా ఉందో మీరే చెప్పాలి చూసి. అండ్ దిస్ ఇస్ మై రూమ్. మొత్తం అంత గందరగోళంగా ఉందన్నమాట. ఎన్నిసార్లు సర్దినా కూడా ఇవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ ఒక్కటి తీస్తే అన్నీ వచ్చేస్తాయి. అండ్ పిల్లలు అలా డైలీ సర్దినా సరిపోదు, అంత క్లమ్జీ అయిపోతాయి. ఇవన్నీ సర్దాలంటే నాట్ సో ఈజీ. మొత్తం మళ్ళీ తీసి నీట్గా మడతలు వేసి అన్నీ సెట్ చేయాలన్నమాట. అండ్ దాని పక్కన మళ్ళీ ఇంకొక ర్యాక్ ఉంటుంది, 2 డోర్స్ వచ్చున్నాయి. సో అందులో ఇవన్నీ ఇంకా నేను తీయలేదు. సో ఇవి మొత్తం ఈరోజు నాకు టాస్క్ సెట్ చేయడం. ఈ రూమ్ని ఈరోజు క్లీన్ చేయడం అనేది, మొత్తం అన్నీ ఎక్కడివక్కడ సెట్ చేయడం అనేది ఈరోజు నేను పెట్టుకున్న పెద్ద పని అనమాట. చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ నైట్ అవన్నీ తీసి అక్కడ పెట్టేసి అలాగా మొత్తం ఎక్కడక్కడే ఉన్నాయి. సో మా పిల్లలు కూడా కలర్స్ చూడండి, చాలా బాగా ఇంటి నిండా గోడల నిండా అన్ని స్కెచెస్
ఇక్కడ ర్యాక్ వచ్చేసి ఫస్ట్ 3 ర్యాక్స్ తీసేసి బెడ్ మీద పెట్టేశాను. మొత్తం నీట్గా డస్ట్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ పేపర్స్ వేసేసి చక్కగా సెట్. ఇందులో నా సర్టిఫికెట్స్ అవి ఒక పక్కన ఉంటాయి అలాగా నా ర్యాక్లో. అండ్ ఇంకా ఈ మొత్తం చీరలన్నీ తీసేసి బెడ్ మీద పెట్టేసి
ఈ శారీ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నేను తీసుకున్న శారీస్లో ఒక శారీ అనమాట. శారీ మీద ఆయిల్ పెయింట్ వస్తుంది, డిజైన్ చాలా బాగుంటుంది, డార్క్ నేరేడు పండు కలర్ అనమాట. అండ్ అది కూడా అప్పుడే తీసుకున్న శారీ. ఇవన్నీ నా స్వీట్ మెమరీస్, నాకు చాలా చాలా ఇష్టం. నేను ఆ ర్యాక్ ఓపెన్ చేసినప్పుడల్లా ఒకసారి అలా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఎందుకు అంటే అప్పుడు ఈ శారీ సెలెక్ట్ చేయడానికి మా అక్క మేము అందరం వెళ్ళాం, మాతో పాటు మా నాన్నగారు కూడా వచ్చారనమాట. సో మా నాన్నగారి సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో అలా అది నాకు హ్యాపీ మూమెంట్. అప్పుడు మా నాన్నగారు ఫస్ట్ టైం అనమాట నాకు అలా శారీస్ సెలెక్ట్ చేయడం. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ, అలా నా శారీస్ చూసుకున్నప్పుడు నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ ఆ శారీస్ని ఎప్పటికీ తీయను కూడా, అవి అలాగే ఉంచుకుంటాను. నాకు చాలా మంచి మెమరీస్. మా పాప కూడా హెల్ప్ చేస్తుంది కొంచెం కొంచెం, దగ్గర కూర్చొని. యాక్చువల్గా తనతో పాటు కూర్చొని చేద్దాం అనుకున్నాను, బట్ తను నువ్వు ఒక్కదానివే చేసేసాయి మమ్మీ అనింది. తనని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి నేనే చేస్తున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి మా పెద్దక్క గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు మా అక్క నాకు పెట్టిందనమాట. ఈ శారీ ప్యారెట్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ బార్డర్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ, చాలా బాగుంటుంది. సో చిలకపచ్చ శారీ.
ఈ శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ బోర్డర్ కూడా హెవీ డార్క్. శారీ అంతా లైట్ గ్రీన్లో ఉండి బోర్డర్ హెవీ డార్క్లో ఉంటుంది. కొంచెం ఫ్యాన్సీ పట్టు అనమాట. అండ్ నా బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను, డిఫరెంట్గా అండ్ సింపుల్గా ఉండేలా చూసుకుంటాను. సో ఇలా కొన్ని మెయిన్ శారీస్ అయితే మీకు చూపిస్తాను. అన్నీ చూపించాలన్నా కూడా కష్టమే. సో కొన్ని అలా చూపించేస్తాను. ఈ శారీ వచ్చేసి మేము హౌస్ తీసుకున్నప్పుడు తీసుకున్నాను అనమాట ఈ శారీ. అండ్ ఫ్రిల్స్ నేనే రెడీమేడ్వి తీసుకొని స్టిచ్ చేశాను, మల్టీ కలర్లో కుచ్చులు ఆ డిజైన్ అంతా. సో ఈ శారీ అప్పుడు నేనే శారీస్ ఇంట్లోనే సేల్స్ చేస్తున్నాను అనమాట. అందులో ఈ శారీ నాకు బాగా నచ్చింది, నేను గృహప్రవేశానికి స్టిచ్ చేసుకున్నాను. సో బాగుంది కదా, మంచి ఎల్లో కాంబినేషన్ అండ్ పీచ్ కలర్ బార్డర్ తోటి లుకింగ్ వెరీ నైస్. ఆ రోజు నేను ఈ శారీ కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది అన్నారు అందరూ. చాలా బాగుంది శారీ కూడా. అండ్ రీసెంట్లీ మ్యారీడా అని కూడా అడిగారు చాలామంది. సో అదనమాట సంగతి. అలా సరదా శారీలతో ఎన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయో చూసాయండి. అండ్ ఈ శారీ వచ్చేసి గంధం కలర్. ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ గృహప్రవేశంలో వాళ్ళకి శారీస్ అలా తీసుకోవాలి కదా, అప్పుడు షాపింగ్ చేసాం. అక్కడ ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నేను కొనుక్కున్నాను అనమాట. గంధం కలర్లో ఉంటుంది, కొంచెం ఏదో పట్టు అని చెప్పారు. అప్పుడు మంచి ట్రెండ్ అనమాట ఈ శారీస్. సో తీసుకున్నాను. నా దగ్గర శారీస్ ఎన్ని ఇయర్స్ కొన్నా అవి అలాగే ఉంటాయి, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి. సో చాలా బాగుంది కదా శారీ, లైట్ వెయిట్ ఉంటుంది, మంచి గంధం కలర్ అనమాట. అండ్ ఇది డార్క్ నేవీ బ్లూ లెమన్ ఎల్లో బార్డర్ వచ్చింది, బాగుంది కదా శారీ. అండ్ ఈ శారీ వచ్చేసి మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. లెమన్ ఎల్లో ప్యారెట్ గ్రీన్ బోర్డర్. శారీ కట్టుకుంటే ఫుల్ రాయల్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, పాప పుట్టి 6 months, అన్నప్రాసనకి అమ్మ నాకు కొనిపించింది అనమాట శారీ. నేరేడు పండు కలర్, బాగుంది కదా, చాలా లుక్, చాలా రాయల్ లుక్ ఉంటుంది. అండ్ చాలా డార్క్ కలర్, చాలా ఇష్టమైన కలర్, బాగుంటుంది అనమాట. సో ఇలా అమ్మ వాళ్ళు పెట్టిన శారీసు అండ్ ఇటు ఇంకా ఫ్రెండ్స్ ఇచ్చిన శారీసు, నా మ్యారేజ్ శారీసు అన్నీ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఈ శారీకి డిజైనర్ కుచ్చులు చూసారు కదా, నేను చూపిస్తాను. ఇవి మా ఫ్రెండ్స్ పెట్టారనమాట. సో శారీకి డిజైన్ చేస్తారు, అలాగా నాకు ఫ్రీగానే పెట్టేసి ఇచ్చారు. అప్పుడు మేమందరం ఒక చోట కూర్చొని ఇలా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాము. సో ఇలా డిజైనర్ కుచ్చులు పెట్టేసి ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. ఒక 4 sarees 5 sarees వరకు పెట్టారు, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదే వచ్చేసి బయట పెట్టించాలి అనుకుంటే కొంచెం హెవీగా ఉంది. సో 500 అలా అవ్వచ్చు ఇప్పుడైతే ప్రజెంట్. అండ్ బోటెక్లో అలా చేయించుకున్నారంటే 2000 దాకా కూడా అవుతుంది. సో బాగుంది కదా శారీ డిజైన్, చూడండి. ఇలా నాకు 4-5 sarees వరకు పెట్టించారు మా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలా ఉన్నాయి శారీస్, బాగున్నాయా? ఇవి మొత్తం ఇప్పుడు ఇలాగా ఒక్కొక్కటి నా మెమరీస్ అన్నీ నాకు గుర్తు చేసుకుంటున్నట్టుంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో అండ్ ఈ శారీ వచ్చేసి నాకు పెళ్ళిలో ప్రధానంలో 11 చీరలు పెడతారంట, 11 బ్లౌజెస్ సారీ. అండ్ బ్లౌజెస్ ఏం చేసుకుంటాంలే అన్నీ అన్నట్లు నాకు వాళ్ళు ఒక శారీ కూడా పెట్టారు, బ్లౌజెస్ కూడా పెట్టారు.
అండ్ ఈ శారీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ వెరీ నైస్ లుక్ బాగుంటుంది. మా తోడికోడలు వాళ్ళిద్దరి సెలెక్షన్ అనమాట ఇది. శారీ అయితే అందరూ చాలా బాగుందన్నారు. అండ్ ఇప్పటికి కూడా ఆ శారీకి ఓల్డ్ అనేది లేదనమాట, చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ మాత్రం చిన్నదైపోయింది, సరిపోతుంది కానీ అండ్ లెంత్ తక్కువగా ఉందన్నమాట. సో చూసారా, ఒక బెడ్రూమ్ క్లీన్ చేయడంలో ఇన్ని మెమరీస్ దాగున్నాయన్నమాట. అండ్ సో ఇది మా ఫ్రెండ్ పెట్టిన శారీ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి ఆ శారీ డిజైన్స్ చూపిస్తున్నాను మీకు. సో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీస్, మీకు నచ్చాయా? అండ్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా ఇంకొక ఫ్రెండ్ నాకు బర్త్డే గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. వచ్చేసి రెడ్ కలర్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, నెట్ క్లాత్ అనమాట. బట్ చాలా బాగుంటుంది కట్టుకుంటే. అండ్ మా ఫ్రెండ్ కూడా చూసి నచ్చి తను లెమన్ ఎల్లో ఆర్డర్ పెట్టుకుందనమాట. సో సింప్లీ నైస్ శారీస్, రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్, రెండు శారీస్ చాలా బాగున్నాయి. ఈ శారీ వచ్చేసి మా ఎంగేజ్మెంట్ శారీ. ఇది నేను హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు మా వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ చంద్రకళ పేరు, ఆవిడ నేను తనతో పాటు వెళ్ళి ఈ శారీని తనే సెలెక్ట్ చేశారు. అండ్ నాకు నచ్చింది. సో శారీ ప్రైస్ వచ్చేసి అప్పుడు 6,800 7,000 అరౌండ్ పడిందనమాట. అండ్ శారీ అయితే ఇప్పటికి కూడా అందరూ చాలా బాగుందంటారు. ఈ శారీతో నా స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. ఈ శారీ మా ఎవ్రీ మ్యారేజ్ డేకి నేను ఈ శారీనే కట్టుకుంటాను. అండ్ శ్రీరామనవమి ఫెస్టివల్కి అండ్ అలాగే దీపావళి ఫెస్టివల్కి ఇప్పటి వరకు ఈ శారీయే కట్టుకున్నాను, రేర్ కేసెస్లో మిస్ అయినా కూడా. అండ్ అందరూ చాలా బాగుందంటారు ఆ కలర్. అండ్ ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే అనమాట, మ్యారేజ్ పెళ్ళి రోజు పట్టు చీర ప్రధానంలో పెడతారు మాకు. ఇదే మేము పీటల మీద కూర్చునేటప్పుడు కట్టుకుంటాము. సో ఈ చీర ఫుల్ వర్క్, చాలా బరువుగా కూడా ఉంటుంది, లెహంగా మోడల్లో ఉంటుంది కింద శారీ అంతా. చాలా చాలా బాగుంది, చాలా హెవీ వర్క్ ఉంటుంది. అండ్ అప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ఐ థింక్ 12,500 ఏమో అనుకుంటాను. అయితే శారీ చాలా చాలా బాగుండేది.
అండ్ పట్టు చీరలు ఎప్పుడూ ఒకే మడత మీద ఉండకూడదంట. అండ్ కవర్లో పెడితే ఎక్కువ పాడవకుండా ఉంటాయంట. లేదంటే ఒకే మడత మీద ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పడతాయంట. సో అందుకని కవర్లో ప్రిఫర్ చేయండి. అప్పుడప్పుడు శారీని రివర్స్లో మడతలు వేస్తూ, అంటే ఒకే మడత వైపు కాకుండా డిఫరెంట్గా వేస్తూ పెడితే బెటర్ అంట. ఈ టిప్ నేను ఎక్కడో విన్నాను, సో మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇవి రెండు నేను సపరేట్గా ఒక కవర్లో పెట్టి పెడతాను. సో ఈ మా మ్యారేజ్ డే విశేషాలన్నమాట. అండ్ దాని మీద బ్లౌజు సో అలాగే ఉన్నాయి ఇప్పటికీ. అండ్ తలంబ్రాల శారీ అన్నమాట. తాళి కట్టే టైంలో వైట్ అండ్ వైట్ చేంజ్ చేసుకుంటాము. మాకు ఈ శారీ వైట్ కలర్ అండ్ మెరూన్ బోర్డర్ వచ్చి మెరూన్ వర్క్ వచ్చింది అక్కడక్కడ. తలంబ్రాల పట్టు బట్టలు తర్వాత వైట్ అండ్ వైట్ కట్టుకుంటే ఆ కలర్ వేరు అనమాట. పెళ్లి కలర్ చాలా చాలా బాగుంటుంది. సో ఇలా నేను ఇవన్నీ దాచుకున్నాను. నేను ఈ ర్యాక్స్ అదే ఎవ్రీ టైం చూసుకుంటుంటాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అంటే ఇది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ కాదండి, అటు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అన్నీ ప్రతి మూమెంట్ని గుర్తు చేస్తుంది అనమాట. సో అలా శారీస్ ఏవేవి ఎక్కడెక్కడ పెట్టేస్తానో చెప్పేస్తాను. ఓకే, ఇవి నా పెళ్లి పట్టు చీరలు కవర్లో పెట్టేశాను. అండ్ ఇవి నేను నా పెళ్ళప్పుడు కొనుక్కున్నా. ఇవి నా పెళ్లి పట్టు చీరలు కవర్లో పెట్టాను. అండ్ 2 శారీస్ అనమాట. అండ్ ఇవి నా పెళ్ళికి ముందు నేను కొనుక్కున్న శారీస్.
అండ్ పెళ్ళయిన తర్వాత అన్నప్రాసనకి ఇలాంటివి వాటికి అమ్మ వాళ్ళు పెట్టిన శారీస్ అవన్నమాట. అండ్ మా ఫ్రెండ్స్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినవి అలా ఇందులో ఉన్నాయి ఈ లైన్లో. సో అండ్ ఇవన్నీ మెమరీస్ అనమాట. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి రీసెంట్గా ఫెస్టివల్స్కి గృహప్రవేశం అప్పుడు నేను తీసుకున్న శారీస్ అవన్నీ ఆ లైన్లో పెట్టేశాను. కొంచెం హెవీ కాస్ట్ ఉన్న శారీస్ పైన పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి అంటే ఎప్పుడన్నా కొంచెం ఫ్రైడేస్ ఇలా అప్పుడప్పుడు కట్టుకునేవి కొంచెం సింపుల్గా అండ్ కొంచెం కాస్ట్లీవి. సో ఇక్కడ పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇవి నార్మల్ డైలీ వేర్ శారీస్ ఎప్పుడన్నా అలా. సో ఇవి నార్మల్, నేను వీటిలో చాలా శారీస్ రీల్స్ కోసం యూస్ చేస్తూనే ఉంటాను. సో ఇదన్నమాట. ఇందులో నా ఫేవరెట్ శారీస్ వచ్చేసి ఇది నా పెళ్లి కోసం నేను కొనుక్కున్నాను అప్పుడు ఈ 3 శారీస్. అందులో ఇది నాకు చాలా ఇష్టం. ఇది మా అక్క గృహప్రవేశం పెట్టింది. అండ్ ఇలాగా అనమాట, ఈ రెడ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది అనమాట. సో ఇవి అండ్ ఈ బ్లౌజెస్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇవన్నీ నేను స్టిచ్ చేయాల్సినవి అనమాట. సో స్టిచ్చింగ్ ఇంకా చేయలేదు, అలా ఉంచేసాను. అండ్ ఈ శారీస్ అన్నీ నేను లాస్ట్ ఇయర్ మొత్తం సేల్స్ వచ్చేసాను అనమాట, షాప్లా పెట్టేసి. సో తర్వాత పిల్లలతోటి కొంచెం కష్టం అవుతుంది, అలాగా నేను స్టాప్ అయిపోయాను. సో అప్పుడు నేను స్టిచ్చింగ్ విత్ శారీ సేల్స్ అన్నీ చూసుకునేదాన్ని అనమాట. సో అవి కొన్ని రిమైనింగ్ మిగిలిపోయాయి, ఒక 15 శారీస్ వరకు ఉంటుంది. సో ఇవి ఇంట్లో యూజ్ అవుతాయిలే అనేసి అలా ఉంచేసాము. సో ఈ శారీస్ అన్నీ అవన్నమాట. అండ్ ఇవి కొన్ని క్లాత్స్ మిగిలిపోయాయి, లైనింగ్స్ క్లాత్స్ ఇలాంటి. సో ఇవన్నీ ఇక్కడ నేను సెట్ చేసేసాను. అండ్ బ్లౌజ్ పీసెస్గా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో అండ్ ఇవి ట్రెడిషనల్, మా బాబువి అండ్ మా హస్బెండ్వి ట్రెడిషనల్ వేరు, వైట్ అండ్ వైట్. ఇవన్నీ ఒక కవర్లో పెట్టి పెట్టేస్తాను నేను తర్వాత. అండ్ ఇక్కడ సైడ్కి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ కవర్స్లో ఉంటాయి. సో ఇలా నేను ర్యాక్ని సర్దుకున్నాను. సో ఇదన్నమాట నా ర్యాక్ మొత్తం. అండ్ అన్నీ సో ఇంకా ఇప్పుడు రూమ్ మొత్తం మిగతాది సర్దాలి. ఈ కొంచెం సర్దడానికి ఇంత టైం పట్టింది. సో అదనమాట ఫ్రెండ్స్, ఆ ఫస్ట్ ర్యాక్ కంప్లీట్ చేసేసాను. సో ఫైనల్లీ ఈ ర్యాక్ అండ్ ఈ ర్యాక్ రెండు సర్దాను చక్క. ఇప్పటికి చాలా టైం అయిపోయింది. సో ఇక్కడ ఇదంతా నా లెగ్గిన్స్, టాప్స్, నైటీస్ అండ్ వాకింగ్ డ్రెస్సెస్ ఇవన్నీ ఇందులో సెట్ చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి పిల్లోస్, బెడ్షీట్స్ పెట్టేసాను అనమాట. అండ్ కింద కొన్ని అంటే స్టోరేజ్ సామాన్ ఉంది. సో అంటే ఐ మీన్ బ్యాంగిల్స్ షాప్ రన్ చేసినప్పుడు సో అవన్నీ కింద పెట్టేశాను. అండ్ కర్టన్స్ ఇలాంటివన్నీ. సో ఈ ర్యాక్ ఇలా ఫిల్ అయిపోయిందనమాట. సో ఒక బెడ్షీట్ అయితే తీసాను. ఇప్పుడు ఇది నేను ఈ బెడ్షీట్ కూడా చేంజ్ చేసేస్తాను. సో బాగా లుక్ ఉంటుంది, కొత్త బెడ్షీట్ బాగుంటుంది అనమాట. అండ్ పక్కన ర్యాక్ కూడా చూసేద్దాము సింపుల్గా. ఓకే. అండ్ ఇంకా డ్రెస్సెస్ ఇవన్నీ అయితే నేను ఏమి చూపించలేదు, ఈ రూమ్ వరకు చూపించేస్తున్నాను. సో ఇవి మా వారు రెగ్యులర్ యూసేజ్ బట్టలు అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ప్యాంట్స్ ఉన్నాయి. ఓకే. సో రెగ్యులర్గా ఇవి కొంచెం షేమ్గా ఉందండి చూపించడానికి. ఏంటి మీరేమో అన్నీ ఓపెన్ చేసి చూపించారు, మీ సార్ ఏంటి కొంచెం అని అనుకుంటున్నారా? ఇవి డైలీ వేర్ యూస్ చేసేది ఇక్కడ పెట్టేశాను అనమాట. అండ్ కిందకి వచ్చేసరికి నా మెటీరియల్ చూపించేస్తాను మీకు క్లియర్గా ఇదంతా. ఒక్క నిమిషం చూసండి. స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలా కొన్ని పాతవి అలాంటివన్నీ నేను ఇందులో పెట్టేస్తాను. అండ్ ఇందులో వచ్చేసరికి బ్యాంగిల్స్ పాపవి నావి మిక్సింగ్ ఉంటాయన్నమాట. అండ్ చైన్స్ అలాగా, ఇది పాపకి పోల్ జడకి యూజ్ అవుతుంది అలాగా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంకా అలాగే బ్యాంగిల్స్ ఇలాంటివి, ఇయర్ రింగ్స్ మొత్తం మిక్సింగ్ అనమాట. సో ఇందులో అంటే నేను అవి పూసలు అయితే లేదంటే 1 గ్రామ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ ఇలాగే సపరేట్ ఉంచుతాను. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాంగిల్స్ బాక్స్. అండ్ ఇవి కొన్ని ఓల్డ్ ఐటమ్స్
స్టిక్కర్స్ ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇలా పెట్టాను, పక్కనే ఐరన్ బాక్స్ పెట్టాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కింద అంతా మంచి క్లీన్ చేసేసాను. సో ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఫేవరెట్ పార్ట్ అనమాట. ఏంటి బెడ్రూమ్లో ఫేవరెట్ పార్ట్ ఏంటి? గంటలు గంటలు అక్కడే కూర్చుంటాము, అస్సలు కదలము. డ్రెస్సింగ్ టేబుల్. సో మా డ్రెస్సింగ్ టేబుల్ చూపించేస్తాను. సో ఇదన్నమాట డ్రెస్సింగ్ టేబుల్. అండ్ వాళ్ళకి చెప్పిన ప్లాన్ వేరే, చేసిన ప్లాన్ వేరే. మా పిల్లలు చూడండి ఎలా చేసేసారో. నేను అక్కడ కొంచెం స్క్రబ్ చేసి రుద్దుతుంటాను, అది ఇంకొంచెం రెడ్ అయిపోయింది అనమాట. ఓకే, అండ్ ఇలా ఉంది ఈ డ్రెస్సింగ్ టేబుల్. ఇప్పుడు దీన్ని నేను క్లీన్ చేసేసేయాలి శుభ్రంగా మొత్తం. ఆల్రెడీ సర్దుతూనే ఉంటాను. సో ప్రజెంట్ మళ్ళీ నాకు ఇది పెద్ద టాస్క్ అనమాట. ఓకే, సో దీంట్లో అయితే చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ ఇలాగా పెట్టుకుంది మా పాప. ఓకే, అండ్ తన బ్రషెస్ అండ్ సెట్ మొత్తం మేకప్ ఐటమ్ అనమాట. స్మాల్ బాక్స్ తనకి నచ్చినవి ఇచ్చాను. అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ తనకి ఇష్టమైనవి, రెగ్యులర్గా తను పెట్టుకునేవి, నేను పెట్టుకునేవి, అలాగా కొన్ని ఐటమ్స్ సింపుల్గా ఇందులో ఉంటాయి అన్నమాట. సో స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ చిన్న చిన్న ప్లగ్ ఇలాంటివన్నీ నేను ఇందులో ఉంచేస్తాను. డైలీ యూజ్, అసలు మనం అన్ని కదిలించకుండా. సో అది దీన్ని ఇంకా మంచి నీట్గా తడి క్లాత్ పెట్టి తుడవాలి చక్కగా, అప్పుడే అది క్యూట్గా అందంగా ఉంటుంది. సో అండ్ రోజ్ వాటర్ చాలా ఇష్టం, కొనేది ఎక్కువ వాడేది ఎక్కువ అలా అనమాట. సో ఇది అండ్ వేస్టేజ్ లాస్ట్ టైం మేము బోల్డ్ అంతా నేను క్లీన్ చేసేసాను. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఎంత క్లీన్ చేస్తున్నా కూడా ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇంకా నాకు 1 hour వరకు పడుతుంది ఇదంతా క్లీన్ చేసేసరికి. సో సరదాగా అలా మీతో మాట్లాడుతూ షేర్ చేసుకుంటూ ఇలాగా చేద్దాం అని ట్రై చేశాను అనమాట. సో హెవీ వర్క్ అయిపోతుంది. బాగుందా? మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని లంచ్ కూడా చేసేస్తాను అనమాట. సో ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఉంది. విండో కొంచెం క్లీన్ చేసేసి, అక్కడున్న ర్యాక్ క్లీన్ చేసేసి, సో ఫ్లోర్ క్లీన్ చేస్తే బెడ్రూమ్ సెక్షన్ క్లీన్ అయిపోయినట్లే. సో కొత్తగా ఉండిపోతుంది. ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉంది, దాన్ని కూడా చక్కగా ఫాస్ట్గా చేసేసుకుంటే రిలాక్స్. సో చక్కగా క్లీన్ చేసుకుని తడిబట్టు పెట్టేస్తే వర్క్ అంతా అయిపోయినట్టే. సో ఆల్రెడీ క్లీన్ చేశాను ఇంతకు ముందు. ఓహో చాలా డెలికేటెడ్. సో ఇది మీలో ఇలా, సో బాగుంది కదా. కబోర్డ్. సో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసి తడి పట్ట పెట్టేస్తే ఇక బెడ్రూమ్ వర్క్ అంతా ఓకే అయిపోయింది.
మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.